చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి రక్తాన్ని పెంచే ఈ అద్భుతమైన మిల్లెట్ లడ్డూని కాల్షియం ప్రోటీన్ ఫుడ్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా కడాయిలోకి పచ్చి పల్లీలని వేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించడం మూలంగా పల్లీలు లోపల నుంచి చక్కగా వేగుతాయి. ఇదే కడాయిలో 4-5 స్పూన్స్ గీ వేసుకొని కాజు బాదం వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని ప్లేట్లోకి మార్చుకోవాలి. అదే కడాయిలో గీ వేసుకొని 1 కప్ రాగి పిండి 1 కప్ జొన్న పిండి వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా వేయించుకోవాలి. ఇందులోనే 2 కప్స్ వరకు బెల్లం వేసుకొని కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోనే ఇలాచి పిండి కాస్త చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ పల్లీలు వేసి వేయించుకొని అవి పౌడర్ అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జొన్న పిండిని వేసుకొని మిక్స్ చేసి ఇలా బౌల్లోకి మార్చుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని ఇలా నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలకి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది. మీరు కావాలంటే నెయ్యి లేకుండా కూడా చుట్టుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి.